శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇయాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, ముందుగాలైతే నెత్తి గీతలు. వరదలకు పంజాబ్ పబ్లిక్ ఆగం చేస్తాడంట ప్రధాని మోడీ సారు సాయం. గెలుపు రాధాకృష్ణ సారుదే, శుభాకాంక్షలు తెలుపుతున్నారు మళ్ళా పబ్లిక్. యూరియా బస్తల కోసం అక్కల బస్తీ మే సవాల్, చూడాలి మళ్ళా అక్కల ఫైటింగ్. కవితక్కదొక మాట, రామన్నది ఇంకో మాట, వైరల్ అవుతున్నాయి మళ్ళా సోషల్ మీడియాలో ఈ పూట. ఖైరతాబాద్ అన్న బాలాపూర్ అన్న మనకు ముందుగాల ఏం యాదికత్తది? ఖైరతాబాద్ అంటే ఖైరతాబాద్ గణేషు, బాలాపూర్ అంటే బాలాపూర్ గణేషు, గిదే కదా గుర్తొచ్చేది. ఎందుకంటే ఫేమస్. గీ తాపకైతే లక్షలాది మంది భక్తులు అందరు పోయి బాలాపూర్ గణేషుని దర్శనం చేసుకున్నారు. భక్తులు ఉట్టి దర్శనమే చేసుకున్నాడు కాదుల్లో, పైకం కూడా గల్ల పెట్టెల బాగానే వేసిండ్రు. మరి ఎంతనో చూద్దాం పాన్రి. బాలాపూర్ గణేశుడు దేంటన్నా రికార్డు కొడుతుండోళ్ళు. 10 దినాల లక్షల మంది భక్తులు గణపయ్యని దర్శనం చేసుకున్నారు. లక్షల మంది దర్శనం చేసుకున్నందుకు పైకం కూడా లక్షలనే వచ్చిందోళ్ళ. 10 దినాలు వచ్చిన భక్తులు గల్లపెట్టెల పైసలు వేస్తే ఈ లెక్కల పెద్ద మనుషులు అందరు కూర్చొని ఇక లెక్క కట్టిరన్నట్టు. లెక్క అయితే ముద్దుగానే కడుతున్నారు కానీ ఇక గణేశుని పైకం ఎంత అనుకుంటుర్రు? 23 లక్షల రూపాయలు. ఇక లడ్డు ధర రికార్డు వలికినట్టు గల్లపేటల పైసలు కూడా ఒక రికార్డుల్లో. ఈ పైసలతోని మంచి మంచి సేవా కార్యాలు చేస్తారు గుడి పెద్ద మనుషులు. మొన్న బాలాపూర్ గణేశుని లడ్డు తయారు చేసిన ఉమామహేశ్వర్ సారు గిట్లా కన్నీళ్ళు పెట్టిండోళ్ళ. లడ్డు తయారు చేసే భాగ్యం నాకే దక్కిందని. ఇంతటి అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం అయి ఉంటుందమ్మా. వీళ్ళు ఇచ్చి ఆతిథ్యం కానీ సత్కారాలు కానీ నాలాంటి తట్టుకోలేడు. ఎందుకంటే మనం చేసింది చాలా తక్కువ. వాళ్ళు వీళ్ళే కాదు, మొత్తం బాలాపూర్ వాళ్ళంతా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా గౌరవం. చూసిరగా సార్ ఎట్లా బాధపడుతున్నాడు. గణపయ్యకు లడ్డు తయారు చేసేప్పటి సంది మస్తు కలిసి వచ్చిందట మళ్ళా సార్కు. మాటలు రావమ్మా. విన్నారు కదా, సార్కు వచ్చే తాపకు మంచిగా కలిగితే ఇక బంగారం గిన్నెల లడ్డు పెడతాడేమో చూడాలి మరి. మన దగ్గర పడ్డ పొట్టు పొట్టు ఆనలకు అంత ఆగమాగమైందుల్లా. కామారెడ్డి జిల్లా మొత్తం కన్నీళ్లు పెట్టింది. ముఖ్యమంత్రి సార్ పోయి మొన్న అందరినీ పలకరించిండు. గిట్లా మనతనే కాదు, దేశమంతా గిట్లనే ఉంది పరిస్థితి. పంజాబ్ రాష్ట్రం వరదలకు ఆగమాగం. డైరెక్ట్ ప్రధానమంత్రి సారే పోయిండు. మరి ఆడ పరిస్థితి ఎట్లున్నదో ఓ పారి యుద్ధం పాన్రి. మన రాష్ట్రంలో మొన్న ఆనలకు పబ్లిక్ ఎట్లాగమైండ్రో యాదికున్నది కదా. అచ్చం మన లెక్కనే దేశం మొత్తంలో ఆనలకు గట్లనే ఆగమైండ్రుల్లా. పంజాబ్ రాష్ట్రంలో అర్ధలకు పాపం పుట్టకొకలు చెట్టుకొకలు అయితే గియాలగాడ పరిస్థితి ఎట్లున్నదని ఏం సంగతని అరుసుకోనికే ప్రధాని మోడీ సార్ వయ్యిండు. పంజాబ్ రాష్ట్రం పోయినాక ఉత్తగుంటడా చెప్పుండ్రి. గిట్ల గాలి మోటార్ల తిరిగి ఏడేడ అర్ధలు వచ్చినాయో చూసిండు.
చూసిండ్రు కదా అరదలకు మొత్తం నీళ్లు చేన్లకి ఎట్లొచ్చినాయో. మరి గంతగనం ఆనలు పడ్డాయుల్లా పంజాబ్ రాష్ట్రంలా. గిట్ల గాలి మోటార్ల మీదికెళ్ళి చూసుడే కాదు, కొంతమంది రైతులతోని ముచ్చట పెట్టి పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు ప్రధాని మోడీ సారు. గిట్ల ఉట్టి రైతులతోనే కాదుల్లో, అరదలు బగ్గొచ్చినప్పుడు అందరిని కాపాడిన గీ అన్నలతోని ముచ్చట పెట్టి ఎంత నష్టమయ్యింది, పాపం ఎంతమంది కాలం చేసిండ్రని అడిగి తెలుసుకున్నాడు. గట్లనే చాలా మంది పానాలు కాపాడిన గీ అన్నలను మస్తు మెచ్చుకున్నాడుల్లో. గిట్ల మొత్తం పరిస్థితి తిన్నాక ప్రధాని మోడీ సారు పంజాబ్ రాష్ట్రంకు పక్కా సాయం చేస్తామని హిమ్మతిచ్చిండు. ప్రధాని మోడీ సారు ఒక పారి మనతానికి కూడా వచ్చి సాయం చేస్తే బాగుండంటున్నారు గీ ముచ్చట ఎరికైనోళ్ళు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సారు రాజీనామా చేసినప్పటి సంది గిప్పటిదాకా ఒక్కటే లొల్లుల్లా మేము మద్దతు తెలిపిన మనిషికే ఓటెయ్యాలి, మేము మద్దతు తెలిపిన మనిషికే ఓటెయ్యాలి అని గియాల మొత్తం మీద ఎంపీలందరూ ఓట్లేసిండ్రు. మళ్ళా ఎవరు గెలిచిండ్రో ఎవరు ఓడిండ్రో అరుచుకుందాం పాన్రి. ఇటు ఇండియా కూటమికి నడుమా అటు ఎన్డీఏ కూటమికి నడుమా టక్కబర్ పోటీ నడిచిందుల్లో. పొద్దుగానే ఎంపీలందరూ కలిసి గిట్ల పోయి ఓటేసిండ్రుల్లో. ఓట్లని లెక్క పెట్టినాక ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ సారే విజయం పొందిండు. మళ్ళా సిపి రాధాకృష్ణ సారుకు మస్తు మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే చిన్న గ్రామం నుంచి గియల్లా ఉపరాష్ట్రపతి దాకా ఎదిగిండు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిండు అని చెప్పి. మనం కూడా సిపి రాధాకృష్ణ సారుకు శుభాకాంక్షలు తెలుపుదాం మళ్ళా. తిన్నికి తిండి లేదంటే మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడంట వెనకటికి ఒక ఆయన. గట్లనే ఉన్నది గీ కాంగ్రెస్ సర్కార్ ముచ్చట. ఊర్లల్లో సర్పంచులు లేక ఒక బాధ ఉంటే యూరియా బత్తాలు లేక ఇంకో బాధ. గిట్లా పబ్లిక్ తిప్పల కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లీడర్లకు ఓట్ల బాధ ఉంటే రైతన్నలకు మటుకు యూరియా బాధున్నదుల్లా. దగ్గర నెల దినాలాయే గిట్ల రైతులకు తిప్పలు తప్పుతలేదు, కిలోమీటర్ల కమానం లైన్లు ఒడతలేవు.
చూసిండ్రు కదా రైతుల తిప్పలు గీ బాధ భరించలేకున్నామని గిట్ల బాధపడ్డాడు గీ అన్న. ఎకరం పెట్టుకుంటే పిండి బత్తాలేదు ఇప్పుడు 2 నెలలు అయితే అది పెట్టి ఇవాళ 4 రోజుల నుంచి పిండి బత్తాలు దొరుకుతారు. 4 గంటలకు వస్తే ఇంకొక బత్త దొరకదా? ఏం సత్తారా జనం? ఇదే రేవంత్ రెడ్డి కాలం ఉంటే కుక్కలు బిక్కొని సత్తారు జనాలు. ఎట్లుంది రేవంత్ రెడ్డి? మంచిగా ఉంది, బాగుంది. మార్పు అన్నారు, బాగా మార్పు పెడతాడు. ఇదే మార్పు. పిండి బత్తాలు వద్దు, వాళ్ళు బతకొద్దు. ఆయన దోసుకున్న 4 బత్తాలు 5 బత్తాలు వానికి ఇస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడన్నా నీ చరిత్రలో ఎప్పుడన్నా చూసినావా ఇది? చూడలేదు ఇది, చూలే. పాపం ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి పైసలు ఇస్తే ఇంటికి వచ్చినాయి బత్తాలు. ఇప్పుడు వస్తానయా? ఒక్క బత్త వస్తలేదు. నార్మడి దున్ని నీళ్ళే లేవు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్పాలా? రేవంత్ రెడ్డి బాగా చేసినది. ఏం చెప్తా? ఆయన రాజీనామా పెట్టాలి, తప్పది. రాజీనామా పెట్టాలి, జనాలు తత్తారు. రాత్రి 4 గంటల నుంచి ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ కూడా నేనే గెలుతాను. వాడు రాజకీయం. మీరు రాజకీయాలు చేస్తారట? మేము యూరియా కాదు, దేనికైనా రాజకీయం చేస్తలేడు వాడు. ఏం చేసినా బతికే వేస్తూ మళ్ళీ గెలుతాడా? ఇంకా వస్తాడా? ఆడలు రోడ్డు మీద వస్తారు బుడ్డల. ఇగో ఈ గొడుగు పెట్టుకొని ఇటుంటే తెలంగాణ వస్తే ఒక్క బత్త దొరకదా? అగో ఇన్నరా పరిస్థితి. మబ్బుల సంధి లైన్ల నిలబడ్డా యూరియా బత్త దొరుకుతలేదంట. గిట్ల గీ అన్న ఒక్కడే కాదుల్లో, గీ యూరియా బత్తాల లైన్లు కాడనే గిట్ల బువ్వ తినిపిస్తున్నది పిల్లలకు గీ అక్క. చూసిండ్రు కదా గట్లున్నది మళ్ళా పరిస్థితి. పబ్లిక్ గిట్ల తిప్పలు పడుతుంటే లీడర్లేమో ఒక పార్టీ మీద ఇంకొకరు బొక్కుతున్నారు. ఇక యూరియా బత్తాల బాధ గిట్లుంటే గిడ చూడుండ్రి, కరెంటు లేక గిట్ల షేన్లకు నీళ్లు పెడుతున్నారు. చూసిండ్రు కదా పరిస్థితి గిట్లున్నది. ఏ రైతుల తిప్పలు పడతారో సర్కార్ చూసి జరంత సాయం చేస్తే బాగుంటది. ఇక గీముచ్చట గిట్లుంటే ఊర్లో మొత్తం చెత్తనే అయిందని లొల్లి గిట్ల లొల్లి పెట్టుకున్నారులా పబ్లికు. చూసిండ్రు కదా గీ లొల్లి ఏడనుకుంటున్నారు మళ్ళా. మన చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు సొంత నియోజకవర్గం మేడేపల్లిలా. నువ్వు తీసేది ఏం తీసి పెడతావు మేడం? ఏం తీసి పెడతారు? ఊర్లల్ల సర్పంచులు లేక గిట్ల తిప్పలైతుంది. చూడాలి మళ్ళా చెయ్యిపాటి సర్కారు ఇంకా ఎన్ని దినాలకు రైతుల కట్టాలు తీరుతుందో, ఎన్ని దినాలకు సర్పంచ్ ఎన్నికలు పెడుతుందో. కారు పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసినాక నిదానంగా నిమ్మలంగా బాధపడి గియాల బయటకెళ్ళింది కవితక్క. మరి ఏమన్నది అక్క? కొత్తతోవా ఎప్పుడు షురూ చేస్తుంది? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాన్రి. కార్ పార్టీలకెళ్ళి కాలు బయట పెట్టినాక కవితక్క అస్సలు కార్ పార్టీ మాటనే లెక్క చేయకుండా పోయిందుల్లా. ఎందుకంటారా,
గీయాల గీతీర్ల మద్దతు తెలిపిందుల్లో మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సార్కు. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు అని. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఇన్నర్ కదా ఇక కవితక్క ముచ్చట గిట్లుంటే కార్ పార్టీ లీడరు రామన్న మాటలీనుండ్రి. ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. ఇన్నర్ కదా గది లెక్క అన్నొక తొవ్వ షెల్లొక తొవ్వ, సై అంటే సై అంటున్నారు. ఇక గీ ముచ్చట గిట్లుంటే గోదావరి నీళ్ల మీద గిట్ల గొంతిప్పింది కవితక్క. నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కాళేశ్వరం అనేది కూలిపోయింది, కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడింది. నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి, ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద 7,500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చిండ్రు. అదే ప్రాజెక్టు గత 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది 1,500 కోట్లకు. కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే 1,500 కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి 1,500 కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని 7,500 కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి. మరి ఇటువంటి అన్యాయం 1,500 కోట్లు ఎక్కడ, 7,500 కోట్లు ఎక్కడ? అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము. మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే, ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరికీ కూడా చెప్తూ, కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్నర్ కదా ఉట్టి పుణ్యానికి పైసలు మింగుతున్నారనబట్టే అటెంకా సామాజిక తెలంగాణ కోసం సమరశంఖం పూరిస్తా, అందరినీ కలుస్తా, అందరి లెక్కలు తేలుస్తా అన్నదుల్లా. తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు రచయితలందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం, ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారు అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు. కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా, చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వీరులు ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ కవి చమన్ గారు, అట్లానే ఉషారాణి మేడం గారు, ఇంకా అనేక మంది సాహిత్యమూర్తులు వస్తూ ఉన్నారు. వీరందరి ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అల్టిమేట్గా ఒక మంచి సమాజం, అందరికీ అవకాశాలు ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇన్నర్ కదా కవితక్క డైలాగ్లు ముచ్చట ముద్దుగానే ఉన్నది గాని చూడాలి మళ్ళా కవితక్క ముందు ముందు ఎట్లా కొట్లాడుతుందో. ఇయాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గా వైరల్ ముచ్చట్లు అన్ని ఆలస్యం లేకుండా చూసేయండ్రి.
అరే పిరి బస్లనన్నా నయ్యం తిట్టుకొని ఊకుంటాం గాని యూరియా బత్తాల కోసం మటుకు అమ్మలక్కలు అస్సలు తగ్గేలే అంటున్నారులా. చూసిండ్రు కదా యూరియా బత్తాల కోసం అక్కలు బత్తీమే సవాల్ నువ్వెంత అంటే నువ్వెంత అని గీ తీర్ల ఫైటింగ్ చేస్తున్నారు. గీ ఫైటింగ్ ఏడనుకుంటున్నారు, మన గజ్వేల్ జిల్లాలో అయ్యింది. యూరియా బత్తాల కోసం అక్కల ఫైటింగు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుందిలా. ఇక గీ ముచ్చట గిట్లుంటే గీ ఊర్లో చూడుండ్రి పూజలు ఎట్లా చేస్తున్నారో. నేను కాసుకొని కూర్చుంటా, ఇది మాత్రం జాగ్రత్తగా చెయ్యవలసినది ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళు మగవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయం ముఖ్యమైనది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత శుక్రవారం ఇక్కడ చేయాల్సింది చేసినాక, ఆదివారం అక్కడ చేయాల్సింది చేసినాక రాయ దగ్గర, ఇక తర్వాత ఊరిలో ఏ మహమ్మారి రాదు, ఏ చెడు పీడ రాదు. ఏ చెడు పీడ వచ్చినా, ఏ మహమ్మారి వచ్చినా, ఎవరికి ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, అమ్మ పోలేరమ్మ తల్లి నువ్వు వచ్చినావు, నడిబొట్టులో నిలిచినావు, అన్నీ చెప్పినావు, ఇప్పుడేమిటమ్మా ఇలా జరిగింది అని నన్ను నిలదీయండి. చూసిండ్రు కదా ఊరు మొత్తం కలిసి పూజలు చేయబట్టే. గింతకు ఏమైందంటే గుంటూరు జిల్లా తుర్కపాలమూర్లా గీ నడుమ చాలా మంది కాలం చేస్తున్నారంట. అందుకే గిట్లా ఊరందరు కలిసి బొడ్రాయికి ప్రత్యేకమైన పూజలు చేసిండ్రు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలా మత్తు వైరల్ అవుతుందిలా. పూజల ముచ్చట గిట్లుంటే గీ అవ్వలు చూడుర్రి కేటీఆర్ సార్ తోని ఎట్లా ముచ్చట పెడుతున్నారో. చూసిండ్రు కదా అసలు కేటీఆర్ సార్ ను ఇడ్తనే లేరు. గిట్ల జరసేపు కేటీఆర్ సార్ తోని ముచ్చట పెట్టి కేసీఆర్ సార్ ను అడిగినమని చెప్పని సాగనంపిండ్రు. గీ అవ్వలు మురిసినట్టే సోషల్ మీడియాలో వీడియో కూడా మత్తు వైరల్ అవుతుందిలో. గీ వీడియో గియాల మా నాగవ్వ ఒక్కతే అయిందుల్లా. అటు మా డీజే గాడు డీజే కొట్టడానికి వేయండు, మా మామ షేన్ పనికి వేయండు, మా లచ్చవ్వ ఒక్కతి బ్యూటీ పార్లర్కి పోయింది. మరి మా నాగవ్వ ఒక్కతే ఉన్నది, ముద్దుగా చదువుకుంటుందో పని చేస్తుందో చూద్దాం పాన్రి. ఓం బూం బుష్ ఓం బూం బుష్ భగ్ని భాగోదరే భగవాసినే భగవే ఆవాహయామి. ఓ అవ్వో ఓ అయ్యో, దీనికేం పుట్టింది? గియాల మంచిగా చదువుకుంటుందంటే గిట్లా మంత్రగత్తి లెక్క తయారైంది. రావాలి దవ్వన్ రావాలి, షాకిని రావాలి, డాకిని రావాలి. ఆగో మంత్రాలు కూడా చదవబట్టే ఏం పుట్టిందే ఓ నాగవ్వ గట్ల ఎత్తున్నావు? ఓం బూం బుష్ ఓం బూం బుష్ అవాహయామి ఆకర్షయామి. ఓరి దేవుడో, ఎంత చెప్పినా కానీ గట్లనే ఎత్తుంది. దీనికి ఏమన్నా అయిందా? ఎవరన్నా చూస్తే మంత్రగత్తి అనుకుని కొట్టనే కొడతారు దీన్ని. ఎందుకు అట్లా కవర్ కొడుతున్నావు నాకు అర్థం కాదు. ఇంకా కొంచెం అంతనే ఉంది పూజ అంటే. పూజ కాకముందే కవ్వర్ ఒర్రబడుతుంది. ఈ పూజ అయిపోతే నీకు నాకు మనందరికీ 10 కిలోల బంగారం వస్తుంది తెలిసేనా. దవ్వన నన్ను పూజ చేసుకొని మంచిగా 10 కిలోల బంగారం అంతా నా దగ్గర పెట్టుకుంటా. నీకు కూడా ఇంత ఇస్తా కానీ నువ్వు ఒర్రకు ఆగు. ఓరి నీ బిత్తిరి ముఖం పాడుగాను. గా షేకిని ఎవరు డాకిని ఎవరు గిట్ల ఎత్తే బంగారం ఎవరు ఇత్తరే? అసలు ఎవరు గిట్ల చెప్పారు దీనికి బంగారం ఇస్తారని? నువ్వు బిత్తిదానివై ఉండి నన్ను బిత్తిదాన్ని అంటున్నావు. నేను ఎన్ని సినిమాలలో చూడలే. వాళ్ళు ఓం బూం బుష్ బష్ బష్ కిష్ కిష్ అని అంటారు చూడు, సేమ్ వాళ్ళు ఎట్లెట్లా బుష్ బుష్ ఇప్పుడు చెప్పిన చూడు. అప్పుడు ఓం బూం బుష్ భగిని భాగోదరే భగవాసినే భగవే డమ్ 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 అని అవన్నీ నేను నిన్న రాత్రి అంతా బట్టి పట్టిన. మరి రాత్రి అంతా బట్టి చదివినందుకు ఇప్పుడైతే ఇక్కడ చెప్పాలిగా. వాళ్ళకి ఎట్లొచ్చి అవి షాకినీలు డాకినీలు వాళ్ళు వచ్చి ఎట్లొచ్చి కోరికలు తీర్చిర్రో ఇప్పుడు నాకు కూడా గట్లనే నా కోరిక వచ్చి తీరుతాయి షాకినీలు డాకినీలు.
నువ్వు పిసినారు దానివి అనుకున్నా కానీ మరి ఇంత ఎడ్డి మొక్కం దానివి అనుకోలేదే. బంగారం కావాలంటే బంగారం షాపులోకి పోయి కొనుక్కోవాలి కానీ గీ ఉద్దర పనులేందే. తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? గన్ని పైసలు మన తాన ఏడున్నాయి చెప్పు? లచ్చలు లచ్చలు పెట్టి నువ్వు కొంటావా, నేను కొంటానా, మా బాబు కొంటాడా? ఆ డీజే గాడు సంవత్సరం అంతా డీజేలు కొట్టినా కానీ మనకు పిత్కంతా కూడా బంగారం రాదు. ఇక అందుకనే ఇక ఎట్టనన్నా వేసి అలా నేను 10 కిలోల బంగారం డాకిని దగ్గర తీసుకొని తీరుతానే ఇది మొదలు పెట్టుకున్నా. రాత్రంతా పరికటీసే కదా అది, పరికటీసి చేసిన. ఇక మొత్తం అంతా చదువుతా, ఇంకా కొంచెం అంతనే పూజ ఉంది. చదివినాక 10 కిలోల బంగారం వచ్చినాక నీకింత అద్దతులమిత్తా, మన లచ్చికింత ముక్కుపిల్లిత్తా, మా అయ్యకేమో కడెం చేపిత్తా, ఇంకొకటి ఏంది రింగు చేపిత్తా. ఇక డీజే టిల్గానికి కూడా ఇక గింతంత సన్నప్పుడు దాన్ని ఏమంటారు, పావులెత్తుల సగం బాడెత్తు ఆనికి కూడా ఇంత రింగు చేపిత్తా. ఇక మిగిలిన బంగారం అంతా నేను అన్నీ మంచిగా ఏమి దారాలు చేపించుకుంటా, ఇది వేయించుకుంటా, ఈడ వేయించుకుంటా, ఒడ్డానం చేయించుకుంటా, గాజులు వేయించుకుంటా, అన్ని తీర్ల వేయించుకుంటా అనే ఇలా పట్టిన. వీళ్ళు ఎట్లనన్నా వేసి నేను ఈ పూజ కంప్లీట్ చేయాలి, నేను బంగారం తెచ్చుకోవాలి. ఓం బూం బుష్ స్వాహ ఆవాహ్యామి ఆకర్ష్యామి. ఇక గదే మరి సంగతి. అవుగాని నిజమేనోల్లా, బంగారం రేట్లు బగ్గుమంటున్నాయి. సీదా సాదా జనాలు ఏం కొంటారు? తులం బంగారం లక్ష్మి మీదనే ఉన్నది. మా నాగవ్వ వేసేది ఫలితం ఇత్తదో ఇయ్యదో ఏమో కానీ గిది మాత్రం నిజమే. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.